కువైట్ దేశంలో మేరీ అని ఓ చెల్లి మన లైవ్ చూస్తుంది. రోజు తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతంలో దేవుని ఆత్మ తల్లిని దర్శించి, మేరీ లే, మోకరించు, ప్రార్థన చేయి. దేవా, నేను పండుకుంది 1 గంటకే కదయ్యా, 3:30కి లెమ్మంటే ఎట్లా? నీ భర్త కొరకు ప్రార్థన చేయి. శరీరం అంటదట, ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి. భర్తకేదో జరగబోతుంది అన్నంత మాత్రాన ఇది నమ్మి నీ లేవటం ఎందుకు, కాసేపు పండుకో అని శరీరం అంటదట. దేవుడు హృదయాన్ని పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఇండియాలో ఉన్న నీ భర్త అపాయంలో ఉన్నాడు, లే మోకరించు, లే మోకరించు. పరకల మీద నుంచి తుల్లిపడి లేచింది. భర్త కొరకు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థించిందట. దేవా, కీడులో ఉన్నాడని నువ్వు సెలవిచ్చావు కదా, ప్రార్థన చేస్తే కీడును మేలుగా నువ్వు మారుస్తావు కదా, నీ ప్రేరేపణకు లోబడి ప్రార్థిస్తున్నానయ్యా. నా భర్త ఏ అపాయంలో ఉన్నాడో అపాయం నుంచి తప్పించు, ఏ కీడులో ఉన్నాడో కీడును మేలుగా మార్చయ్యా అని 3:30 నుండి 5 గంటల వరకు ఏడుస్తూ ప్రార్థన చేసిందట. 5ంటికి ప్రార్థన అయిపోయిన తర్వాత గడగడ గడగడగడ వణుకుతూ భర్త నంబర్కు ఫోన్ చేసింది. కూతురు ఏడ్చుకుంటా 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 తల్లికి చెప్తుందట, మమ్మీ మమ్మీ, నాన్నకి సరిగ్గా 3:30 ప్రాంతంలో సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు అనుకున్నాం, ఊపిరి కూడా ఆగిపోయింది మమ్మీ, పట్టుకుంటే నాడి కొట్టుకోవట్లా, మేమందరం కూర్చొని ఏడుస్తున్నాం మమ్మీ, డాడీ వైపు చూస్తూ ఉన్నాం, వాళ్ళు వచ్చి ఏదో చేశారు, ఏమైందో తెలియదు మమ్మీ. 3:30 ప్రాంతంలో నాన్నలోనికి జీవాత్మ దిగొచ్చి సజీవుడిగా లేచి నిలబడ్డాడు. మరి డాక్టరే ఆశ్చర్యపోయాడు, అయ్యో చచ్చిపోయాడు అనుకున్నామే, ఏంటి ఎలా బ్రతకగలిగాడు? మమ్మీ, వాస్తవంగా 3:30 ప్రాంతంలో డాడీ పని అయిపోయింది అనుకున్నావు మమ్మీ, ఏం జరిగిందో తెలీదు. మరణానికి అప్పగించబడతాడు అనుకున్న నాన్న మరణములో నుండి జీవానికి దాటించబడ్డాడు. తల్లి ఏడుస్తా చెప్పిందట, మరణములో నుండి జీవానికి దాటించబడటానికి కారణం నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో మోకరించేనే లోబడిన మనస్తత్వమే మరణంలో ఉన్న నాన్నకు జీవాన్ని పోసింది. మిమ్మల్ని ఈరోజు దేని కొరకు ప్రేరేపిస్తున్నాడు? సిగరెట్ల అలవాటు ఉందా? విడిచిపెట్టమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మంద అలవాటు ఉందా? విడిచిపెట్టమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవునికి అయిష్టమైన కార్యాలు ఏవైనా మీ జీవితంలో ఉన్నాయా? విడిచిపెట్టమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు మారావా? నీ చెయ్యి పట్టుకొని జయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు.